ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ బగళాముఖి దేవి నమో నమ. ఇప్పుడు రాశి ఫలాల గురించి చెప్తున్నాను. సింహరాశి గురించి ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. సింహరాశి వారికి గ్రహాలు ఏడాడు ఉన్నాయంటే ముఖ్యంగా చూడాలి. ఇప్పుడు తృతీయంలో ఉండే కేతువు మేలో మళ్ళా జన్మలోకి రాబోతాడు. 7వ ఇంట్లోకి రాహు వస్తాడు. కేతువు జన్మలోకి వచ్చి రాహువు చూడబడిన మనశ్శాంతి అయితే కరువు అవుతుంది, కొన్ని టెన్షన్లు అవుతాయి. రెండోది భార్యాభర్తలు కొన్ని మనస్పర్ధలు కూడా వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే గురువు మాత్రం మంచి లాభస్థానంలో వస్తున్నాడు. లాభస్థానంలో ఉండేదాని వల్ల గురువు కొన్ని పనులు జరుగుతాయి మీకు. రెండవది వచ్చి అష్టంలో శని వస్తున్నాడు. అష్టమ శని అంత మంచిది కూడా కాదు. ఎందుకురా అంటే అష్టమ శని ద్వాదశ అష్టమ జన్మస్థ శని అంగారకు కురువంతి ప్రాణ సందేహం ధనత్యం స్థానభ్రష్టం మతిభ్రంశం అన్నాడు. కాబట్టి అష్టమంలో శని ఉండేటప్పుడు అనుకున్న పనులు కొన్ని నెరవేరవు. ఎందువల్ల అంటే అష్టమ శని చాలా కష్టాలు ఎక్కువ వస్తాయి. గురువు లాభస్థానంలో ఉండేదానివల్ల కొన్ని జరుగుతాయి. రాహుకేతులు మాత్రం జన్మలో కేతువు 7వ స్థానంలో రాహు చాలా కొంచెం ఇబ్బందులు పెట్టిస్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా ఏమిటంటే రాహుకేతులకు శనికి జపాలు చేయించుకుంటే చాలా మంచిది. ఇది ముఖ్యంగా చెప్తున్నాను. రెండోది వాళ్ళకి తగ్గ ఉంగరాలు కూడా ధరిస్తే చాలా మంచిదని కూడా చెప్తున్నాను. ఇది ముఖ్యంగా తెలుసుకోండి. సింహరాశి వారికి గురువు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి కొన్ని పనులు అయితే జరుగుతాయి. మీరు రాహుకేతులు శనిని మాత్రం చూసుకున్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది సింహరాశి వారికి చెప్తున్నాను. కాబట్టి సింహరాశి వారు కేతువుకు రాహుకు శనికి జపాలు చేసుకోండి. ఇది మరీ చెప్తున్నాను. మరి ఉంటాను.